అందరికీ నమస్కారము. అగ్రిమెంట్ పెళ్లి 17వ భాగము. రాహుల్ నవ్వుతూ కంపెనీలోనా? ఏంట్రా నా చెల్లిని వదిలి ఉండలేకపోతున్నావా అని అంటాడు. అలానే అనుకో. నీ చెల్లి అక్కడ, నేను ఇక్కడ, నా వల్ల కాదురా అని అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చొని సిస్టంలో వర్క్ చూస్తూ ఉంటాడు. రాహుల్ కూడా ఇంకా ఏమీ మాట్లాడకుండా తన క్యాబిన్కి వెళ్ళి తన వర్క్లో బిజీ అయిపోతాడు. ఇద్దరు సాయంత్రం వరకు టైం చూసుకోకుండా వర్క్లో బిజీ అయిపోయారు. సాయంత్రం కాలేజ్ అయిపోవటంతో అనగా రాని ఇద్దరూ బయటకు రావటంతో బాడీగార్డులు అలర్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం దూరంగా సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. అనగా మా అన్నయ్య ఇంకా రాలేదు కదా, పానీపూరి తినేసి వద్దామని అంటుంది రాణి. అనగాకి కూడా వెళ్ళాలి అని ఉన్న ప్రేమ్ ఏమంటాడని ఆలోచిస్తూ ఉంటుంది. రాణి అనగా భుజం చుట్టూ చేతులు వేసి మా అన్నయ్య ఏమీ అనడు, నేను చూసుకుంటాను పద అని అంటూ తన చేతిని పట్టుకొని ముందుకు నడుస్తుంది. కాలేజీకి కొంచెం దూరంలో పానీపూరి బండి ఉండటంతో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళి వెనుక బాడీగార్డులు కూడా వెళ్తారు. బండి దగ్గరకు వచ్చిన అనగా రాణి ఒకవైపుగా నిల్చొని అన్న 6 ప్లేట్స్ పానీపూరి ఇవ్వండి అని అంటుంది. అనగా నవ్వుతూ వాళ్ళకి కూడా నువ్వు ఆర్డర్ చేశావా, మరి వాళ్ళు తింటారా అని అంటుంది. తినగా ఏం చేస్తారు, వాళ్ళ లేడీ బాస్ చెప్తే తింటారు కదా అని అంటుంది. కన్ను కొడుతూ రాణి. అనగా కూడా నవ్వుతూ తల ఆడిస్తుంది. కొంతసేపటికి ఒక పెద్దాయన వచ్చి అమ్మ ఇదిగో మీరు చెప్పినవి అని అంటూ అనగాకి రాణికి చెరొక ప్లేట్ ఇస్తాడు. రాణి అనగా అని తీసుకొని బాబాయ్ మిగిలిన ప్లేట్స్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని అంటుంది రాణి. పెద్దాయన పక్కన ఉన్న బాబుని పిలిచి ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చిరా అని అంటాడు. ఆ అబ్బాయి ప్లేట్స్ తీసుకొని సరే తాత అని అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. ఆ కుర్రాడు ప్లేట్స్ తీసుకొని వెళ్ళి అన్న ఆ అక్క మీకు ఇమ్మని చెప్పింది తీసుకోండి అని అంటాడు. ఆ కుర్రాడి చేతిలో ప్లేట్స్ చూసి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో వాసు ఆ కుర్రాడిని చూస్తూ చూడు తమ్ముడు మాకేం వద్దు, నువ్వు వెనక్కి తీసుకొని వెళ్ళిపో, మా బాస్కు తెలిస్తే కోప్పడతాడు అని అంటాడు వాసు. అప్పుడే అక్కడికి వచ్చిన అనగా రాణి వాసు మాటలు విని చూడన్నా మీ సార్ ఏమీ అనరు, తీసుకోండి మీ సార్కి నేను చెప్తాను అని అంటుంది అనగా. ఇంకా వాసు వాళ్ళు చేసేది ఏమీ లేక వాళ్ళు మేడం మాటకి కట్టుబడి తీసుకొని తింటారు. వాసు వాళ్ళు తీసుకోవటంతో ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళ ప్లేట్స్ తీసుకొని తింటారు. అప్పుడే అటు నుండి ఇంటికి వెళ్తున్న మైకేల్ రోడ్డు పక్కన ఉన్న అనగాని చూసి కారు ఆపుతాడు. నవ్వుతూ రాణితో మాట్లాడుతున్న అనగాని అలానే చూస్తూ ఉండిపోతాడు. వెంటనే అనగా దగ్గరకు వచ్చి హలో మిస్, ఐ లవ్ యూ అని అంటాడు. అనగా రాణి ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి ఎవరని చూడగా మైకిల్ అనగాని చూస్తూ హలో మిస్, మిమ్మల్ని అండి, ఐ లవ్ యూ అని మళ్ళీ అంటాడు. మైకిల్ని అనగాకి దగ్గరగా చూసిన బాడీగార్డులు అందరూ రియాక్ట్ అనగా అనగా వాసుని ఆగమని సైగ చేస్తుంది. అనగాని చూసిన వాసు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఆగిపోతారు. అనగా చెప్పటంతో ఆగిన వాసు ప్రేమ్ చెప్పిన మాట గుర్తొచ్చి రే అందరూ అలర్ట్గా ఉండటం మంచిది, వాడు మేడంకి ఏమైనా హాని తలపెడితే వాడి అంతు చూద్దామని అంటూ వాళ్ళ గన్స్ లోడ్ చేసి పెట్టుకుంటారు. మీరు నాకు మొదటి చూపులోనే నచ్చారు, అందుకే వెంటనే ప్రపోజ్ చేశాను. మీరు కూడా త్వరగా ఓకే చెప్పనవసరం లేదు, కొంచెం టైం తీసుకొని బాగా ఆలోచించి అప్పుడు ఓకే చెప్పండి. నో అని మాత్రం చెప్పకండి, నేను ఫిక్స్ అయిపోయాను మీరే నా భార్య అని అని అంటాడు. అనగాకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని చూడు నువ్వు ఎవరో నాకు తెలీదు, నువ్వు ఎంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతే నీకే మంచిది అని అంటుంది. అది ఏంటి అండి అలా అంటారు, నేను ఏం తప్పుగా అనలేదు కదా, మీరు నాకు బాగా నచ్చారు అని అంటాడు. మైకిల్ మాటలను నాకు పెళ్ళి అయ్యింది, మీరు ఇలా నాకు ప్రపోజ్ చేశారని నా భర్తకు తెలిస్తే సిటీలో మీరు ఎక్కడున్నా వెతికి మరి మీ అంతు చూస్తారు. వెనుక నా బాడీగార్డులు కూడా మీరు దొరికితే చంపారని చూస్తున్నారు, ప్లీజ్ వెళ్ళిపోండి అని అంటుంది. అనగా మాటలకు మైకిల్ గట్టిగా నవ్వుతూ నన్ను ముట్టుకునే సీను ఈ సిటీలో ఎవ్వడికి లేదండి, యు నో మై డాడ్ ఎవరో తెలుసా, ఎంపీ వాసుదేవ్ కృష్ణ, ఈ సిటీలో నన్ను కొట్టే మగాడు లేడు అని అంటాడు ఒకంత గర్వంగా. చూడండి మీరు ఎవరైనా నాకు అనవసరం, మీకు బ్రతకాలి అనే ఆశ ఉంటే వెళ్ళిపోండి అని అంటుంది. నేను నమ్మను, మీకు పెళ్లి కాలేదని నాకు తెలుసండి, ఎందుకు అబద్ధం చెప్తున్నారు. అంతా అంతా పక్కన ఉండి వింటున్న రాణికి ఓపిక నశించి రేయ్ నీకు చెప్తే అర్థం కాదా, తనకి పెళ్ళయింది, తన భర్త ఎవరో తెలుసా, ఆర్ఎన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మిస్టర్ ప్రేమ్ కుమార్ అని అంటుంది. మైకిల్ ప్రేమ్ పేరు వినగానే కోపంగా అంటే నువ్వు నిజంగా వాడి పెళ్ళానివా అని అంటాడు. అనగా మైకిల్ని చెంప మీద లాగిపెట్టి కొట్టి వాడు వీడు కాదు ప్రేమ్ కుమార్ అని పిలు, మర్యాద లేకుండా నా భర్త గురించి మాట్లాడితే చంపేస్తాను అని అంటుంది. మైకిల్ చెంప మీద చెయ్యి పట్టుకొని నన్నే కొడతావా, ఇప్పటి వరకు నిన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి కోడల్ని చేయాలని అనుకున్నా, కానీ నువ్వెవరో తెలిసాక ఎలా వదులుతాను అనుకున్నావు, నీ మొగుడు కళ్ళ ముందే నిన్ను నాతో తీసుకొని వెళ్తాను చూస్తూ ఉండు అని అని
తన కారు ఎక్కి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు. గెస్ట్ హౌస్కి చేరుకున్న మైకిల్ ఎవరికో ఫోన్ చేసి కొంచెం సేపు మాట్లాడి రాక్షసుల్లా గట్టిగా గట్టిగా నవ్వుతూ, రేయ్ ప్రేమ్, ఇప్పటి వరకు నా కన్ను పడ్డ ఏ అమ్మాయి నా నుండి తప్పించుకోలేదు. కానీ నీ పెళ్ళం నా మనసును తాకిందిరా. నా నుండి దాన్ని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అని అంటూ బార్ రూమ్లోకి వెళ్ళి వైన్ బాటిల్ తీసుకొని ఫుల్గా తాగుతాడు. బాటిల్ తాగి దానిని నేలకి విసిరికొట్టి, నీ మొగుడిని అన్నాను అని నన్నే కొడతావా? చూస్తూ ఉండు. నిన్ను ఏం చేస్తానో. నా నుండి నిన్ను నీ మొగుడు కూడా కాపాడలేడు అని అనుకుంటూ మళ్ళీ తాగటం మొదలు పెడతాడు. మైకిల్ వెళ్ళిపోవటంతో అనగారాని డబ్బులు ఇచ్చి కారు దగ్గరకు వచ్చిన వెంటనే వాసు అనగా దగ్గరకు వచ్చి, ఎందుకు మేడం నన్ను ఆపారు? మీరు కనుక అని సైగ చేయకుండా ఉంటే వాడు అంతు చూసేవాళ్ళం అని అంటాడు వాసు కోపంగా. అనగా వాసుని చూసి, చూడండి అన్న, ఇది చాలా చిన్న విషయం, దానికి ఎందుకు మీరు అంతలా కోప్పడుతున్నారు? వాసు కార్ డ్రైవ్ చేస్తూ మైకిల్ చేసిన గందరగోళం అంతా వీడియో తీసి ప్రేమ్కి సెండ్ చేస్తాడు. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్న ప్రేమ్ తన ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో ఎవరు అని చూడగా అది వాసు నుండి అవటంతో ఓపెన్ చేసి వీడియోని చూస్తాడు. అది చూసిన ప్రేమ్ కోపంతో తన పిడికిలు బిగించి లేచి రాహుల్ క్యాబిన్కి వస్తాడు. ప్రేమ్ని అంత కోపంగా చూసిన రాహుల్, రే బావా, ఏం జరిగిందిరా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అంటాడు. ప్రేమ్ రాహుల్ని చూస్తూ, రే బావా, నువ్వు ఏం చేస్తావన్నది నాకు అనవసరం. ఆ మైకిల్ గడు 10 నిమిషాల్లో నా కాళ్ళ దగ్గర ఉండాలి అని అంటాడు రాహుల్కి. ఏమీ అర్థం కాక, ఏం జరిగిందిరా, వాడెప్పుడు ఏం చేశాడు అని అంటాడు. ప్రేమ్ తన ఫోన్ తీసి వీడియో ప్లే చేసి రాహుల్ ముందు పెడతాడు. అది చూసిన రాహుల్ కూడా కోపంగా, వీడి చావును వీడే కోరి మరీ పిలుస్తున్నాడు అని అంటాడు. ఎవరికో ఫోన్ చేసి కొంచెం సేపు మాట్లాడి, రేయ్ బావా, వాడు 10 నిమిషాల్లో నీ ముందుంటాడు, నువ్వు కూల్ అవ్వు అని ప్రేమ్ని అక్కడ సోఫాలో కూర్చోబెడతాడు. వాసు ఎప్పటికన్నా వచ్చే టైంకి ముందుగానే కార్ని ఇంటి ముందు ఆపుతాడు. అనగా రాని కారు దిగి వాసుని చూసి, రోడ్డు మీద జరిగిన విషయం మీ సార్కి చెప్పకు, సరేనా అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అనగా రాని లోపలికి వెళ్ళటంతో వాసు గట్టిగా బాయ్స్ అని అరుస్తాడు. ఇంటి చుట్టూ ఉన్న బాడీగార్డులు అందరూ వాసు అరుపుకి అక్కడికి వస్తారు. వాసు అందరికీ హెడ్ కావడంతో అందరూ వాసుని చూస్తూ చెప్పండి అలానే అని అంటారు. చూడండి, ఈ రోజు నుండి ఇంటిలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళని బయట చెక్ చేసి ఓకే అనుకుంటేనే లోపలికి వెళ్ళనివ్వండి. లేదు అంటే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. మన కంటి చూపు దాటి లోపలికి ఏమీ కూడా రాకూడదు అని అంటూ తనతో ఉన్న 3 బాడీగార్డులను తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. రాహుల్ క్యాబిన్లో ఉన్న ప్రేమ్ కోపంగా, రే మైకిల్, ఇప్పటి వరకు నువ్వు బిజినెస్లోనే నాకు పోటీకి వస్తున్నా నిన్ను చూసి చూడనట్టు వదిలేశాను. కానీ నువ్వు నా ప్రాణం జోలికి వచ్చావు. అది నా ప్రాణం. దాని జోలికి వచ్చిన ప్రాణాలతో వదిలిపెట్టను ఎవరిని కూడా. అలాంటిది నువ్వు నా నుండి దాన్ని వేరు చేస్తాను అంటే చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నావా? నీకు ఈ ప్రేమ అంటే ఏంటో చూపించే టైం వచ్చింది. నిన్ను వదలనురా అని అంటాడు కోపంగా. చైర్ని కాల్తో తంతాడు. ఇంతలో క్యాబిన్ డోర్ ఎవరో కొట్టడంతో ప్రేమ్ తనని తను కంట్రోల్ చేసుకొని కూర్చుంటాడు. రాహుల్ వెళ్ళి డోర్ తీయగా లోనికి వచ్చిన వాసు తను తీసుకొచ్చిన వ్యక్తిని ప్రేమ్ కాళ్ళ మీద పడేస్తాడు. రాహుల్, సార్ నాకు కాల్ చేసి వీడిని మీ కాళ్ళ మీద పడేయమని చెప్పారు సార్ అని అంటూ కొంచెం వెనక్కి వెళ్ళి హ్యాండ్స్ వెనక్కి ఫోల్డ్ చేసుకొని నిల్చుంటాడు వాసు. నేను వీడి పని అక్కడే చూసేవాడిని సార్, కానీ మేడం నన్ను ఆపి మీకు జరిగిన విషయం చెప్పొద్దు అని అన్నారు సార్. ప్రేమ్ ఏం మాట్లాడకుండా కింద స్పృహ లేకుండా పడి ఉన్న మైకిల్ని చూసి వాసు వైపు చూస్తాడు. ప్రేమ్ చూపులకు అర్థం చేసుకున్న వాసు మైకిల్ని ఎలా తీసుకొని వచ్చాడన్నది చెప్తాడు. గంట క్రితం అనగా రాణిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన వాసుకి రాహుల్ నుండి ఫోన్ రావటంతో పక్కకు వెళ్ళి మాట్లాడతాడు. చూడు వాసు, నువ్వు ఏం చేస్తావన్నది నాకు అనవసరం. 10 నిమిషాల్లో వాడు మైకిల్ గాడు ఎక్కడ ఉన్నా ప్రేమ్ సార్ కాళ్ళ మీద పడేయాలి అని అంటాడు. రాహుల్ మాటలు విన్న వాసు వెంటనే ప్రేమ్ నెట్వర్క్ని ఉపయోగించి వెంటనే తెలుసుకుంటాడు. అడ్రస్ తెలుసుకున్న వాసు మిగిలిన 3 బాడీగార్డులను కలిపి ఎంపీ వాసుదేవ్ గెస్ట్ హౌస్కి వెళ్తారు. ఎంపీ గెస్ట్ హౌస్ కావటంతో చుట్టూ చాలామంది రౌడీలు, గన్మ్యాన్స్ ఉండటంతో వాసు కొంచెం సేపు ఆలోచించి, సరే సార్, మీరిద్దరూ బయట ఉండండి, నేను రాజేష్ లోపలికి వెళ్తాము అని అంటాడు వాసు. అలా ఇద్దరు గెస్ట్ హౌస్ వెనక నుంచి ఉన్న పైపుల సహాయంతో మైకులు ఉన్న బాల్కనీలోకి వెళ్తారు. బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ఇద్దరు మెల్లగా లోనికి వెళ్ళిపోతారు. లోనికి వెళ్ళిన వాసు రాజేష్కి మైకిల్ ఎక్కడ కనిపించకపోవటంతోనే పక్కనే ఉన్న బార్ రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వచ్చిన వాసు రాజేష్ మైకిల్ ఉన్న పరిస్థితి చూసి నవ్వుకొని, రాజేష్, వీడు మన పని ఇంత సులువుగా చేస్తాడని అనుకోలేదు అని నవ్వుతారు. రాజేష్ కూడా నవ్వుతూ అవును అన్నా అని అంటాడు. మైకిల్ ఫుల్గా తాగి ఉండటంతో స్పృహ లేకుండా పడి ఉండటం చూసిన మైకిల్ని మెల్లగా వాళ్ళ వెనుక తీసుకొచ్చిన గోని సంచిలో మూట కడతాడు.
సహాయంతో కిందకు దింపి వెనుకనే వాసు, రాజేష్ దిగుతారు. వాసు, రాజేష్ని చూసిన మిగిలిన ఇద్దరు మెల్లగా వాళ్ళ దగ్గరకు వస్తారు. వెంటనే నలుగురు మూటలో ఉన్న మైకిల్ని అలానే తీసుకొని వచ్చి కారులో ఎక్కిస్తారు. వాసు వెంటనే ప్రేమ్ ఉన్న ప్లేస్కి తీసుకొని వచ్చి ప్రేమ్ కాళ్ళ మీద పడేస్తాడు. వాసు జరిగింది చెప్పగా ప్రేమ్, రాహుల్ వాణ్ణి చూసి చిన్నగా నవ్వుతారు. వెంటనే ప్రేమ్ మైకిల్ని చూస్తూ కోపంగా, నన్ను ఏదో చేయాలనుకొని ఇప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉన్నావని మైకిల్ కాలర్ పట్టుకొని పైకి లేపి కడుపులో ఒక పంచిస్తాడు. వాసు, వీడిని తీసుకొని వెళ్ళి సిటీ బయట ఉన్న గోడౌన్లో కట్టేయండి. ఇప్పుడు మనం ఏం చేసినా వీడికి మత్తు వల్ల తెలీదు. వీడి సంగతి రేపు చూస్తాను అని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. వాసు మైకిల్ని తీసుకొని బయటకు వస్తాడు. ప్రేమ్ పర్సనల్ బాడీగార్డ్స్ సుందర్కి ఫోన్ చేసి కొంచెం సేపటికి రాహుల్, ప్రేమ్ ఇద్దరు కార్ దగ్గరికి వస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన సుందర్, సార్ మీరు అడిగినవన్నీ తీసుకొని వచ్చాను. వీటిని ఎక్కడ ఫిక్స్ చేయమంటారు? ప్రేమ్ సుందర్ని చూడకుండా అవి కార్లో పెట్టి బయటికి ఇంటికి వెళ్ళాక చెప్తాను అని అంటూ ప్రేమ్ కార్లో కూర్చోగానే రాహుల్ కార్ని బయటకు తీస్తాడు. వెనుక ఇంకో 2 కార్లలో ప్రేమ్ పర్సనల్ బాడీగార్డ్స్ వాళ్ళని ఫాలో అవుతారు. అరగంట తర్వాత ఇంటికి చేరుకున్న ప్రేమ్ కారు దిగగా కార్ సౌండ్ విన్న శ్రీ బయటకు వస్తుంది. బయటకి శ్రీని చూసి ప్రేమ్ నవ్వుతూ వెళ్ళి తనని ఎత్తుకొని, చిట్టి తల్లి బయట ఏం చేస్తున్నావు? అమ్మా నాన్నమ్మ లేరా అని అడుగుతాడు ప్రేమ్. శ్రీ ప్రేమ్ బుగ్గన ముద్దు పెట్టి, అది మరి ఏమో అమ్మా నాన్నమ్మ అత్తయ్యని బర్త్డే చేయాలి, ఎలా చేయాలి, ఏం కొనాలని ఆలోచిస్తున్నారు అని అంటుంది తన ముద్దు ముద్దు మాటలతో. ప్రేమ్ నవ్వుతూ, అవునా అయితే పద, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం కూడా విందాము అని అంటూ ముగ్గురు కలిసి లోపలికి వస్తారు. ప్రేమ్, రాహుల్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని, ఏంటత్తా కోడలు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అంటాడు ప్రేమ్ నవ్వుతూ. అవును అత్త, ఏం ప్లాన్ చేస్తున్నారు? మాకు కూడా చెప్తే మేము కూడా హెల్ప్ చేస్తాం కదా అని అంటాడు రాహుల్. ప్రేమ్ వాళ్ళు రావటం చూసిన రాగిని వాళ్ళకి కాఫీ కోసం వెళ్తుండగా రాగిని చెయ్యి పట్టుకొని, మీరు కూర్చోండమ్మా, నేను వెళ్తాను అని లేచి వంటగదిలోకి వెళ్తుంది రాణి. ప్రేమ్, రాహుల్కి కాఫీ తీసుకొని వచ్చిన రాణి వాళ్ళ మాటలు విని, మీ మీద వేసే ప్లాన్స్ మీకే చెబితే బాగోదు కదా రాహుల్ సార్ అని అంటుంది రాణి కోపంగా. రాణి మాటలకు ప్రేమ్ నవ్వుతూ, నువ్వు ఎప్పుడు వచ్చావురా అని అంటాడు. అక్కడ రాణిని చూసిన రాహుల్ షాక్ అయ్యి, నువ్వు ఎప్పుడు వచ్చావు అని అంటాడు. రాణి రాహుల్ మాటలు పట్టించుకోకుండా, నేను వదినతో కాలేజ్ నుండి ఇలా వచ్చానన్నయ్య, ఇదిగో కాఫీ తీసుకో అని ప్రేమ్కి కాఫీ ఇస్తుంది. ప్రేమ్ కాఫీ తీసుకోగా రాహుల్ మనసులో, ఈ రాక్షస్ మనసులో ఏదో పెట్టుకొని ఇక్కడికి వచ్చింది, ఈ రోజు నా పని అయిపోవటం ఖాయం అని అనుకుంటూ రాణిని చూస్తూ ఉంటాడు. రాణి రాహుల్కి కాఫీ ఇస్తూ, తీసుకోండి రాహుల్ సార్ అని అంటుంది. రాహుల్ కప్ తీసుకొని తాగుతూ రాణిని చూస్తూ ఉంటాడు. రాహుల్ ఫేస్లో భయం, కంగారు చూసి అందరూ మనసులో నవ్వుకుంటూ వాళ్ళిద్దరిని చూస్తారు. ఇలా ఉండగా ప్రేమ్ అనగాకి సైట్ కొడుతూ ఉంటాడు. అది చూసిన శ్రీ, డాడీ మరీ మమ్మీని అలా చూడకు, దిష్టి తగులుతుంది అని అంటుంది. శ్రీ మాటలకు తేరుకున్న ప్రేమ్ కొంచెం కంగారుగా అందరినీ చూసి నవ్వుతూ శ్రీ నోటికి తన చేతిని అడ్డుపెట్టి, అదేం లేదు, ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను అని అంటాడు. ప్రేమ్ తడబాటును చూసి అందరూ గట్టిగా నవ్వుతారు. శ్రీని అనగాకి ఇచ్చి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు. రాహుల్ కూడా లేచి రూమ్కి వెళ్ళాలి అనుకుంటూ ఉండగా రాణి రాగిణి గారిని చూస్తూ, పెద్దమ్మ, ఈరోజు నేను నీ అల్లుడు రూమ్లో పడుకుంటాను అని అంటుంది. నీ అల్లుడితో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని అంటూ తన షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ రాహుల్ని చూస్తుంది. రాహుల్ భయంగా వెళ్ళి రాగిని పక్కన కూర్చుని, అత్త, అది నా రూమ్లో వద్దు, ఈరోజు అది ఏదో ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చింది, ప్లీజ్ అత్త, నువ్వే నన్ను కాపాడాలి అని అంటాడు. రాగిని నవ్వుతూ, చూడు నాన్న, నా కూతురు మరీ అంత చెడ్డదేం కాదు, నువ్వేం చేశావో దానికి కోపం వచ్చి ఉంటుంది అని నవ్వుతారు. రాగిని మాటలకు రాహుల్ అత్త అని అంటాడు. రాగిని రాహుల్ని చూసి నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అనగా కూడా ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. హలో శ్రీ, రాణి, రాహుల్ ఉంటారు. రాహుల్ రాణి చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు. రాహుల్ కంగారుగా రూమ్కి వెళ్ళటం చూసిన రాణి మనసులో నవ్వుకొని రాహుల్ని చూస్తూ ఉండిపోతుంది. రాణి పక్కనే ఉన్న శ్రీతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన వేణు వాళ్ళని చూసి నవ్వుతూ, ఏమ్మా రాణి, ఎప్పుడు వచ్చావు అని అడుగుతారు. చాలా రోజులైందిరా నువ్వు ఇలా ఇంటికి వచ్చి. రాణి లేచి నిల్చొని, నేను బాగున్నాను పెదనాన్న, మీరు ఎలా ఉన్నారు? నాకేమి, మీ పెద్దమ్మ మీ ఫ్రెండ్ కలిపి చేసిన వంటలు ఫుల్గా తిని ఇలా ఉన్నానని అంటాడు. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా రాగిని వేణుకి కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడతారు. రూమ్కి వచ్చిన ప్రేమ్ ఫ్రెష్ అయ్యి కిటికీ దగ్గర నిల్చొని ఆలోచిస్తూ, ఏంటి బంగారం, నువ్వు నా ఎదురుగా ఉంటే నన్ను నేనే మర్చిపోతున్నాను అని అంటాడు. వెనుక నుండి ప్రేమ్ మాటలు విన్న అనగా నవ్వుతూ ప్రేమ్ దగ్గరకు వచ్చి వెనుక నుండి హగ్ చేసుకొని, ఏంటి శ్రీవారు, మీలో మీరు మాట్లాడుకుంటున్నారు అనగా అలా హగ్ చేసుకోవటంతో ప్రేమ్ సంతోషంగా,
తన 2 చేతుల మీద చెయ్యి వేసి కింద జరిగింది గుర్తొచ్చి అని అంటూ అనగాని తనకి ఎదురుగా తిప్పుకుంటాడు. అవునా? అయితే నిజంగా మీరు నన్ను చూసారా? అంటే మీరు నాకు నిజంగా సైట్ కొడుతున్నారా? అని అంటుంది నవ్వుతూ. ప్రేమ్ అనగాని తన చేతితో చుట్టుకొని అలానే అనుకో బంగారం. నువ్వు నా ఎదురుగా ఉంటే నన్ను నేను మర్చిపోతున్నాను అని అంటూ తనని హగ్ చేసుకుంటాడు. అనగా కూడా ప్రేమ్ ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతూ అలానే ఉండిపోతుంది. కొంచెం సేపటికి ఇద్దరు దూరం జరుగుతారు. సరే బంగారం, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ తన నుదుట ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. అనగా నవ్వుతూ కిందికి వెళ్ళిపోతుంది. రూమ్‌కి వెళ్ళిన రాహుల్ గుండెల మీద చెయ్యి వేసుకొని వామ్మో! దీన్ని లైఫ్ లాంగ్ భరించాలి అంటే నేను కూడా మా బావగాడిలా ధైర్యంగా ఉండాలి అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు. డిన్నర్ టైం కావటంతో అందరూ భోజనానికి కూర్చోగా అనగా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ప్రేమ్ అనగా చెయ్యి పట్టుకొని రాధమ్మ వడ్డిస్తుంది. నువ్వు కూడా కూర్చో అని తనని కూడా తన పక్కన చైర్‌లో కూర్చోబెడతాడు. అందరూ భోజనాలు పూర్తి చేసుకొని హాల్‌లో కూర్చొని ఉండగా రాగిని ప్రేమ్‌కి మరోవైపు కూర్చొని నాన్న ఎల్లుండికి అరేంజ్‌మెంట్స్ అన్నీ ఏం చేయాలని ఒక లిస్టు రాశాను. ఒకసారి చూడు అంటారు. ప్రేమ్ నవ్వుతూ అమ్మా అంతా నేను చూసుకుంటాను. పనులు అన్నీ చేయటానికి రాహుల్ మనుషులను కూడా పెట్టాడు. మీరు జస్ట్ పార్టీని ఎంజాయ్ చేయండి చాలు అని అంటాడు. ప్రేమ్ మాటలకు రాగిని నవ్వుతూ అవునా? అయితే రేపు మాకు పనులేమీ లేవన్నమాట. కాబట్టి మమ్మల్ని షాపింగ్‌కి తీసుకొని వెళ్ళండి అని అంటారు. ప్రేమ్ ఒకసారి అనగాని చూసి సరే అందరం కూడా ఆఫీస్ నుండి త్వరగా వస్తే అందరం కలిసి వెళ్ళొచ్చు అని అంటాడు. ప్రేమ్ మాటలకు అనగా రాని ఇద్దరు ఒకేసారి అయితే మేము రేపు కాలేజీకి వెళ్ళం అని అంటారు. ప్రేమ్ ఇద్దరిని చూస్తూ ఎల్లుండి నైట్‌కి కదా పార్టీ, కాలేజీకి ఎందుకు వెళ్లరు అని అంటాడు ప్రేమ్ కోపంగా. అనగా రాని ప్రేమ్ కోపంగా ఉండటం చూసి భయంతో గుటకలు మింగుతూ ప్రేమ్‌ని చూస్తూ ఉండిపోతారు. ఎందుకు వెళ్లరు అంటే నన్ను చూస్తారేంటి చెప్పండి, ఎందుకు వెళ్లరు కాలేజీకి అని అంటాడు. ప్రేమ్ అలా కోపంగా అనేసరికి అందరూ ప్రేమ్‌ని చూస్తూ సైలెంట్‌గా ఉండిపోతారు. అనగా ప్రేమ్‌ని చూడకుండా అది, అది అని అంటూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయిపోతుంది. అనగా భయాన్ని చూసి రాణి గట్టిగా కళ్ళు మూసుకొని మీ బర్త్‌డేకి మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నయ్య. అందుకే మేము వెళ్ళము అని అంటుంది. రాణి అనగాలను చూసి ప్రేమ్ గట్టిగా నవ్వుతూ సరే, శ్రీ కూడా మీతో 2 రోజులు ఇంట్లో ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. బాడీగార్డ్ లేకుండా మీరస్సలు బయటకి వెళ్ళటానికి వీలు లేదు అని అంటాడు ప్రేమ్. ప్రేమ్ అలా నవ్వటంతో అప్పటికప్పుడు సైలెంట్‌గా కూర్చొని ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫ్రీ అవుతారు. అనగా రాని ప్రేమ్‌లు అలా నవ్వటంతో ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకొని సంతోషంగా నవ్వుతారు. శ్రీ కూడా సంతోషంగా గంతులు వేస్తూ ఉంటుంది. అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ కొంచెం సేపటికి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్‌కి వెళ్ళిన రాహుల్ నవ్వుతూ నా మీద పులిలా పడిపోతావు. మీ అన్న దగ్గర మాటలాడమంటే పిల్లిలా ఉంటావు అని అనుకుంటూ నవ్వుకుంటూ బెడ్ మీద వెనక్కి వాలి కూర్చుంటాడు. అప్పుడే రూమ్ డోర్ ఎవరో కొడుతున్న చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చిన రాహుల్ లేచి డోర్ ఓపెన్ చేయగా రాణి డోర్ దగ్గర నిల్చొని ఉంటుంది. తన రూమ్ బయట రాణిని చూసిన రాహుల్ కంగారుగా నువ్వేంటి ఇక్కడ? ఎవరైనా చూస్తే బాగోదు వెళ్ళు అని అంటాడు. రాణి రాహుల్ మాటలు పట్టించుకోకుండా వెళ్ళి బెడ్‌పై కూర్చొని రాహుల్‌ని చూస్తూ ఉంటుంది. రాహుల్ ఎవరైనా చూసారా లేదా అని బయటకు చూసి వెంటనే డోర్ దగ్గరికి వేస్తాడు. రాహుల్ డోర్ కొట్టి క్లోజ్ చేయటంతో రాణి పరుగున వెళ్ళి రాహుల్‌ని హగ్ చేసుకొని ఏడుస్తుంది. రాణి అలా తనని హగ్ చేసుకొని ఏడుస్తుండటంతో రాహుల్ వెంటనే తనని ఒదిగి పట్టుకొని ఏం జరిగింది బంగారం? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? అని అడుగుతాడు. రాణి రాహుల్ నుండి కొంచెం సేపటికి దూరం జరిగి నాకు నిన్ను వదిలి ఉండాలి అని అస్సలు లేదు. మనం త్వరగా పెళ్లి చేసుకుందామని అంటుంది. రాహుల్ నవ్వుతూ రాణి ఫేస్ తన 2 చేతుల్లోకి తీసుకొని పిచ్చిదానా! ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిందని భయపడుతున్నావా? అవును. మళ్ళీ నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే నువ్వు నాకు దక్కకపోతే అని రాహుల్‌ని మళ్ళీ గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. రాహుల్ గట్టిగా నవ్వుతూ నన్ను కింద అంతలా భయపెట్టి ఇప్పుడు చిన్న పిల్లలా ఏడుస్తున్నావు అంటే నమ్మబుద్ధి కావట్లేదు అని అంటాడు. నువ్వు నీ చదువు ముందు పూర్తి చేసుకొని జాబ్ తెచ్చుకో. అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు, భయాలు ఏమీ పెట్టుకోకు. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే లైఫ్ లాంగ్ నీ జ్ఞాపకాలతో గడిపేస్తాను. కానీ ఈ రాహుల్ లైఫ్‌లోకి ఇంకొకరు